ఒక 3-4 రోజుల నుంచి కర్రెగుట్టలు అక్కడ మన ఛత్తీస్‌గఢ్, తెలంగాణ బార్డర్‌లో అడవుల్లో కర్రెగుట్టలు అడవులు అంటారు వాటిని. ఆ అడవుల్లో దాదాపు 10,000 మందికి పైన ఇటు కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్, కోబ్రా, డిఆర్ఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్, తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, మొత్తం కలిపి ఒక 10,000 మంది పోలీసులు విత్ డ్రోన్స్, థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ మొత్తం జల్లెడ పట్టేస్తున్నారు అనేది చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే హిడ్మా తన హిడ్మా సైన్యం అంటే పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్ హిడ్మా అనమాట. పిఎల్జిఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఎందుకంటే సిపిఐ మావోయిస్ట్ అనేది పార్టీ పేరు, సింపుల్గా మావోయిస్ట్ అంటారు. ఈ మావోయిస్ట్ పార్టీ చేసేది ఏంటంటే గెరిల్లా వార్ఫేర్ అనేది చేస్తారు. 19th సెంచరీలో పెనిన్సులార్ వార్ అనేది జరిగింది. అందులో గెరిల్లా అనే పదం బయటకు వచ్చింది. గెరిల్లా వార్ అంటే అర్థమైందంటే బలమైన శత్రువుని బలహీనులు ఎదుర్కోవడాన్ని గెరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే బలమైన శత్రువులతో ఎలా ఫైట్ చేయాలి, మనం బలహీనంగా ఉంటాం అయినా వాడిని ఇబ్బంది ఎలా పెట్టచ్చు అనేది గెరిల్లా వార్ఫేర్ అన్నమాట. అంటే ఆదమరిచి ఉన్నప్పుడు అటాక్ చేసి పారిపోవడం, హిట్ అండ్ రన్ అంటారు. అట్లాగే మన బలమైన ప్రాంతంలోకి శత్రువుని లూరింగ్ అంటారు. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడం, వాళ్ళు మన ప్లేస్లోకి వచ్చినాక అటాక్ చేయడం, దాన్ని యాంబుషింగ్ అంటారు, అటాక్ చేయడం. అలా అంటే రెండోది డిసెప్టివ్ వార్ అంటే మోసగించడం. మనం నార్త్కి వెళ్తున్నట్టుగా అందరిని నమ్మించి సౌత్కి వెళ్ళడం, నార్త్కి వెళ్ళినప్పుడు మనం వచ్చి వాళ్ళని అటాక్ చేయడం. ఇలాంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి. దీని మీద పుస్తకాలు, దీని మీద రీసెర్చ్ కూడా ఉందన్నమాట. గతంలో చైనాలో జరిగింది, క్యూబాలో జరిగింది, అనేక దేశాల్లో జరిగింది. దీని మీద మావో పుస్తకం రాశాడు ఆన్ గెరిల్లా వార్ఫేర్ అని. అట్లాగే చెగువెరా రాశాడు. ఇక్కడ కూడా ట్రైనింగ్ కూడా గెరిల్లా వార్ఫేర్ ఎలా చేయాలనేది మావోయిస్టులకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ గెరిల్లా వార్ఫేర్కి సంబంధించి ప్రధానమైన అంగం వచ్చి ఈ మావోయిస్టులకి పిఎల్జిఏ అని ఒక సైన్యం ఉంది, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఈ పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1కి ఈయన కమాండర్గా ఉంటున్నాడు. దాంతోపాటు ఈయన సెంట్రల్ కమిటీలో కూడా ఉంటాడని చెప్తున్నాడు. అంటే నేను నిన్న కూడా చెప్పాను, వీళ్ళకి సెంట్రల్ కమిటీ, రీజనల్ కమిటీసు, డిస్ట్రిక్ట్ కమిటీసు ఇలాగా ఉంటాయి. అవి కాకుండా జోనల్ కమిటీస్ ఉంటాయి. ఇవి కాకుండా సెంట్రల్ మిలిటరీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నెట్వర్క్ ఉంటుంది. దీంతోపాటు పాలిట్ బ్యూరో కూడా ఉంటుంది. ఇది వాళ్ళ పొలిటికల్ ఆర్గనైజేషన్. దీంతోపాటు మిలిటరీ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళకి ఏంటంటే పిఎల్జిఏ అనేది ఒక సైన్యం లాగా ఉంటారు. అది కాకుండా దళాలు, స్క్వాడ్స్ అంటారు. ఇవి కాకుండా రూరల్ మిలీషియా ఉంటుంది. ఈ మిలీషియా కూడా పనిచేస్తుంది. ఇది మిలిటరీ స్ట్రక్చర్ వాళ్ళకి. ఈ మొత్తం దాన్ని సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఈ హిడ్మా ఇప్పుడున్న మావోయిస్టులలో నెంబర్ 1 గెరిల్లా వార్ఫేర్లో నెంబర్ 1గా చెప్పుకోవాల్సింది హిడ్మానే. ఎందుకంటే హిడ్మా గిరిజనుడు, ఫస్ట్ టైము ఒక గిరిజనుడు ఆ స్థాయికి సెంట్రల్ కమిటీ లీడర్షిప్ స్థాయికి ఎదిగాడు. ఈయన చాలా ఫాస్ట్గా ఎదిగినట్టుగా మోస్ట్ యంగెస్ట్ సిసి అంటే సెంట్రల్ కమిటీ మెంబరు యంగెస్ట్ అని చెప్తున్నారు. ఈయనకి 44 ఏళ్ళు. 1981లో పుట్టాడు. పూర్వతి అనే ఒక ఏరియాలో, దక్షిణ సుక్మా అంటారు, మధ్యప్రదేశ్లో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అది ఛత్తీస్గఢ్లోకి వచ్చింది. ఈయనకి హిడమల్లు, సంతోషు, దేవా ఇలాంటి మారుపేర్లన్నీ ఉన్నాయి. ఎక్కువగా ఈయన ఇటు సౌత్ బస్తర్లో, సుక్మాలో, దంతెవాడ, బీజాపూర్ ఈ ఏరియాలో తిరుగుతుంటాడు. వీళ్ళ భార్య రాజే అనే ఆమె కూడా ఉద్యమంలో చాలా సీరియస్గానే పనిచేస్తుంది. ఇతనికి ఏంటంటే ఫస్ట్లో 10th క్లాస్తో డిస్కంటిన్యూ చేసి 16 ఏళ్లలో మావోయిస్టులో చేరిపోయాడు. సో 1996 ఆ ప్రాంతంలో ఈయన మావోయిస్టులకి వెళ్ళిపోయాడు. వీళ్ళది వచ్చి మురియా అనే ఒక తెగ. మురియా అని, బస్తారియా అని కూడా అంటారు. వీళ్ళ మామూలుగానే అక్కడ డీప్ ఫారెస్ట్లో ఉండే ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఫైటింగ్ నేచర్ ఉంటుంది. వాళ్ళకు ఒక రకమైన గెరిల్లా వార్ఫేర్ ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు జంతువుల్ని వేటాడాలి, అవన్నీ కూడా గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్సే. ఒక బలమైన జంతువుని ఎలా పట్టుకోవాలి అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. రెండోది అడవుల్లో నిరంతరం ఉంటారు వాళ్ళు. వాళ్ళకి లోకల్ టెరైన్ మీద పట్టు ఉంటుంది. ఎట్లా అడవిని వాళ్ళు అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోరు. బయట నుంచి వెళ్ళే వాళ్ళకి అర్థమైనట్టుగా అడవి మనకు అర్థం కాదు. మనకి ఎలాగ ఇప్పుడు సిటీలో 20 ఏళ్ళు ఉంటే మనకి ఎలా సిటీ అర్థమవుతుందో
అక్కడ కూడా వాళ్ళకి అదే పరిస్థితి. సో అలాగా ఆయనకి నేచురల్గానే అవన్నీ దొరికాయి. దాంతోపాటు మంచి ట్రైనింగ్ కూడా వీళ్ళు ఇచ్చారు. గెరిల్లా వార్ఫేర్ యాక్చువల్గా ఫిలిప్పైన్స్ నుంచి కూడా ఇతనికి ట్రైనింగ్ దొరికింది అనేది ఒక వార్త ఉంది. అది ఎంత నిజమో తెలియదు. గతంలో కూడా ఎల్టీటీ వాళ్ళు కూడా మావోయిస్టులకి ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఎల్టీటీ వాళ్ళు వచ్చి ఇక్కడ మిలిటరీ క్యాంప్స్ నిర్వహించి మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. మిలిటరీ ట్రైనింగ్లో ప్రధానంగా ఏంటంటే ఎనిమిని ఎట్లా అటాక్ చేయాలి, ఎనిమి అటాక్ చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ వెపన్స్కి సంబంధించిన ట్రైనింగ్, వెపన్ రిపేర్స్, వాటిని ఎట్లా ఆపరేట్ చేయాలి, రిపేర్ ఎట్లా చేయాలి, ఎవరి వెపన్ వాళ్ళే రిపేర్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయన్నమాట. ఈ ట్రైనింగ్ అంతా ఇతను దాంట్లో చాలా ఫాస్ట్గా వచ్చాడు. ఇతను చదువుకునేది తక్కువైనప్పటికీ ఇతను చాలా ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు, హైలీ డిసిప్లిన్ అని చెప్తున్నారు. తర్వాత హైలీ రూత్లెస్గా కూడా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇతను దాదాపు 27 యాక్షన్స్, అతిపెద్ద యాక్షన్స్ని ఇతనే ఆర్గనైజ్ చేశాడని చెప్తున్నారు. 2010లో తడిమెట్ల అటాక్ దంతెవాడలు జరిగింది. అందులో 76 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు. అది దేశంలోనే ఇప్పటివరకు అతిపెద్ద అటాక్ అనమాట మిలిటరీ మీద. దాన్ని లీడ్ చేసింది ఈయనే. దాదాపు 350 మందికి పైన ఇతని సైన్యం వెళ్ళి అటాక్ చేసింది, వాళ్ళు చనిపోయారు. దాని తర్వాత 2013లో జిరామ్ ఘాటి సుక్మా అటాక్ అంటారు, అందులో 29 మంది చనిపోయారు. అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ నందకుమార్ పటేల్, విద్యాచరణ్ శుక్లా లాంటి లీడర్స్, పెద్ద స్థాయి స్టేట్ లీడర్స్ చనిపోయారు ఆ అటాక్లో. అట్లాగే 2017లో బుర్కా పజ్ అనే ఒక అటాక్, యాంబుష్, అది సిఆర్పిఎఫ్ వాళ్ళు తిరిగి వస్తూ ఉండగా దారి కాచి ఒక దగ్గర వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్గా ఆ ట్రాప్ లేక్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ మీద అటాక్ చేస్తే 23 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు. దాన్ని లీడ్ చేసింది కూడా హిడ్మానే. అట్లాగే 2017లో బేజీ అటాక్, సుక్మా జిల్లాలో బేజీ అటాక్, అందులో 12 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు. 2019లో భీమా మండలంలో ఐఈడి బ్లాస్ట్ అంటే మందుపాత్ర అటాక్ జరిగింది. మామూలుగా మందుపాత్రకు సంబంధించి 2 రకాలు ఉంటాయి. భూమిలో పెట్టేది, చెట్లల్లో కానీ రాళ్ళల్లో కానీ పెట్టేది, దానికి క్లేమోర్ మైన్స్ అంటారు. సో అలా 2 అటాక్స్లో కూడా ఈయన ఎక్స్పర్ట్. అది జరిగింది. 2021లో బీజాపూర్ యాంబుష్, మళ్ళీ ఒక యాంబుష్ చేశారు. యాంబుష్ అంటే వేరే శత్రువు వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ దాక్కొని ఉండడం, శత్రువు మన దీంట్లోకి ఎంటర్ కాగానే అటాక్ చేయడం అన్నమాట. 4 వైపుల నుంచి చుట్టుముట్టి అటాక్ చేయడాన్ని యాంబుష్ అంటారు మిలిటరీ భాషలో. ఇది 2021లో బీజాపూర్ యాంబుష్ జరిగినప్పుడు 22 మంది సెక్యూరిటీ పర్సనల్ చనిపోయారు అన్నమాట. ఇలాగా అతిపెద్ద నష్టం చేసినారు ఎవడైనా సింగిల్ వ్యక్తి మావోయిస్టులు అంటే ఇప్పటి వరకు ఇతనికి సెక్యూరిటీ కూడా 5 లేయర్స్లో ఉంటుంది. సో దాదాపు 100 మందికి పైన ఇతనికి సెక్యూరిటీ పెట్టుకుంటాడని చెప్తున్నారు. అంటే డిఫెన్స్ టీం ఉంటుంది, అసాల్ట్ టీం ఉంటుంది, ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది ఇతని చుట్టూ. సో మార్నింగ్ లేయగానే ఒక టీం వెళ్ళిపోయి 2-3 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం చెక్ చేసుకొని వస్తారని చెప్తున్నారు. సో హై సెక్యూరిటీ పెట్టుకొని ఇతను ఉంటాడు. అందువల్ల ఇప్పటి వరకు ఇతన్ని 2010 నుంచి వెంటాడుతున్నారు, కానీ ఇప్పటివరకు దొరకలేదు. ఒకే ఒకసారి అప్పుడు అరెస్ట్ అయ్యాడు, కానీ అప్పుడు త్వరగానే ఆయన బెయిల్ వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇతని ఫోటో కూడా ఎప్పుడో పాత ఫోటో ఒకటి ఉంది తప్ప, 2007 నాటి ఫోటో ఉంది తప్ప ఆ తర్వాత ఫోటో కూడా లేదు. అంత జాగ్రత్తలు తీసుకుంటాం అనమాట. టెక్ మెథడ్స్ అంటారు దాన్ని వాళ్ళు మావోయిస్టులు. ఆ టెక్ మెథడ్స్ చాలా సిన్సియర్గా